Right, we continue from yesterday's session on behavioral finance. In today's session, we will try to understand nature of this particular subject called behavioral finance. మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నట్టుగానే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ సబ్జెక్ట్స్. వన్ ఈజ్ psychology, the other one is finance. That is why we are keep telling behavioral finance is equal to psychology plus finance. సో ఎందుకు సైకాలజీని ఫైనాన్స్తో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది, ద రీజన్ బిహైండ్ దిస్ అన్నది ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. మనకి ఫైనాన్స్, దట్ ఈజ్ స్టాండర్డ్ ఫైనాన్స్ అంటాం ఇక్కడ నుంచి. అంటే బిహేవియరల్ ఫైనాన్స్ కాకుండా మనం మాట్లాడుకునే ఫైనాన్స్ అంతటా కూడా we simply call it as standard finance, and other part is behavioral finance. సో మనకు ఒక స్టాండర్డ్ ఫైనాన్స్ ఉండగా మళ్ళీ బిహేవియరల్ ఫైనాన్స్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్కి ప్రైమరీ ఆన్సర్ ఏంటంటే, మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన ప్రతిసారి కూడా, అది ఎకనామిక్ క్రైసిస్ అనండి, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ అనండి, స్టాక్ మార్కెట్లు సడన్గా బబుల్స్ బర్స్ట్ అవటం, ఒకసారి స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అవటం, దీస్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ అండ్ వరల్డ్ వైడ్ మనకి ఆ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి. బట్ ఆ క్రైసిస్ వచ్చిన ప్రతిసారి కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదా స్టాండర్డ్ ఫైనాన్స్ అనేది ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ అనుకుంటున్న టైంలో ఎందుకు ఈ బబుల్స్ బరస్ట్ అవుతున్నాయి, స్టాక్ మార్కెట్స్ ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి అనే దానికి ప్రాపర్ ఆన్సర్ వాళ్ళ నుంచి లేదు. So most of the concepts that derived from the financial standard financial management, which includes Markovich efficient frontliner or efficient market hypothesis, random walk theory, technical analysis, whatever the set of theories that have been developed over the years in standard finance, all of them failed to explain the reasons behind this crisis. ఎందుకు ఫెయిల్ అయినాయంటే, ద రీజన్ ఈజ్ ఆ క్రైసిస్కి మెయిన్ కారణము ఇర్రాషనల్ యాటిట్యూడ్ ఆఫ్ ద మార్కెట్స్ అండ్ ఇర్రాషనల్ యాటిట్యూడ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇన్సైడ్ దట్ మార్కెట్, హూమ్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఇన్వెస్టర్స్, ఫండ్ మేనేజర్స్ ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు రేషనల్గా కాకుండా ఇర్రాషనల్ డెసిషన్ మేకింగ్స్ చేయటం వలన అది కొంతకాలానికి క్రైసిస్కి దారితీస్తుంది. సో financial management without the help of the psychology study, it cannot explain the reasons for these type of collapses in the stock markets are leading to crisis situations anamata. So thus you can understand the need for psychology to be included into the financial management literature. So thus the need for behavioral finance can be understood. That is the first particular nature that we can understand from the behavioral finance, is that it is a combination of two subjects. One is psychology and the other one is finance. And the second point to be kept in our mind is that we are including psychology into finance for a purpose. That purpose is to explain certain types of anomalies that could not be explained without the use of psychological factors, because irrational behavior of the human beings, whether they are in the form of investors or mutual fund managers or in chief executive officers, in whatever capacity, human beings misbehavior వల్ల, లేకపోతే దాన్నే మనం ఇర్రాషనల్ బిహేవియర్ అని కూడా అంటున్నాం. బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్ జరుగుతుంది కాబట్టి, వితౌట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ సైకాలజీ, ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అన్నమాట. So thus it is a combination of two subjects, and that such combination is compulsory for explaining the reasons. Next, we will try to understand the nature of the behavioral finance, whether it is a science or an art. బిహేవియరల్ ఫైనాన్స్ అనే దాన్ని మనం ఒక సైన్స్గా చూడాలా, లేకపోతే ఒక ఆర్ట్గా చూడాలా? సైన్స్ అండ్ ఆర్ట్ అనే కాన్సెప్ట్స్ ప్రతి సబ్జెక్ట్లోని కూడా మనం చూడటం జరుగుతుంది. ఈవెన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని కూడా మనం సైన్సా లేకపోతే ఆర్టా అని ఆలోచిస్తాం. ఎకనామిక్స్ని కూడా మనం సైన్సా లేకపోతే ఆర్టా అని ఆలోచిస్తాం. మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్
దే విల్ బి బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్‌గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎకనామిక్స్ అనండి, లేకపోతే నార్మల్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తీసుకోండి, అకౌంటెన్సీ తీసుకోండి. ఎవ్రి సబ్జెక్ట్ హ్యాస్ బోత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సైన్స్ అండ్ ఆర్ట్. సో, లైక్ దట్ ఇప్పుడు మనం బిహేవియరల్ ఫైనాన్స్ ఏమవుతుంది? పూర్తిగా సైన్స్ అవుతుందా? లేతే పూర్తిగా ఆర్ట్ అవుతుందా? లేకపోతే పార్ట్‌లీ సైన్స్ అండ్ పార్ట్‌లీ ఆర్ట్ అవుతుందా? అంటే డెఫినైట్‌లీ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్, బిహేవియరల్ ఫైనాన్స్ has both the characteristics. It is no doubt a science, and at the same time it needs practice అండ్ ట్యూనింగ్ ఫర్ ద రిక్వైర్మెంట్. మనకు కావాల్సిన విధంగా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సో దాని వలన బిహేవియరల్ ఫైనాన్స్ ఇస్ బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. బట్ సైన్స్ అని మనం చెప్పే ముందు పూర్తిగా సైన్స్ అనేటటువంటి స్టేజ్కి బిహేవియరల్ ఫైనాన్స్ వచ్చింది అని అనడానికి లేదు. ద రీజన్ ఇంకా ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. బిహేవియరల్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్ మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి 2 to 3 డెకేడ్స్ కూడా పూర్తిగా అవ్వలేదు. అంటే స్టిల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ క్యారింగ్ అవుట్ అరౌండ్ ది గ్లోబ్. సో ప్రస్తుతానికి మనకు ఫాదర్ ఆఫ్ బిహేవియరల్ ఫైనాన్స్‌గా ప్రొఫెసర్ కానెమన్ అండ్ అమోస్ ట్వెర్స్కీ, దే ఆర్ 2 డిఫరెంట్ ఆథర్స్ అండ్ హీ ఈస్ ద మెయిన్ క్యాండిడేట్. uh, uh, Daniel Kahneman, we call him as Daniel Kahneman, and Amos Tversky is his counterpart who also engaged along with Kahneman in making various research works. And the most important research work that has put the foundation for behavioral finance is prospect theory, invented by these two authors, Kahneman and Amos Tversky. మరొక కాన్సెప్ట్ ప్రాస్పెక్ట్ థియరీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి గురించి, అలాగే ప్రాస్పెక్ట్ థియరీ అంటే ఏంటి అనే దాని మీద మనం డీప్ డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనం నేచర్ ఆఫ్ ద బిహేవియరల్ ఫైనాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, బిహేవియరల్ ఫైనాన్స్ ఈజ్ ఎ సైన్స్. ఎస్, నో డౌట్ ఇట్ ఈస్ ఎ సైన్స్, బట్ ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ సైన్స్గా మనం చెప్పుకోవటం మంచిది. బిహేవియరల్ ఫైనాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డెవలపింగ్ సైన్స్. ఇన్ ద లాస్ట్ లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ paragraph it was given, it is a developing science. That means still a lot of research work is yet to be done, and it will definitely take the shape of a particular science subject annamata. But at the same time, if we see the concept of art, బిహేవియరల్ ఫైనాన్స్ అనే దాంట్లో మనము బిహేవియరల్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఒక స్టేజ్‌కి వెళ్ళాలంటే, ద ఆర్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద బిహేవియరల్ ఫైనాన్స్ కూడా వచ్చుండాలి. దట్ మీన్స్ సబ్జెక్ట్ ఏదైతే సైన్స్‌గా మనం నేర్చుకున్నామో, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కొంత టైలర్ మేకింగ్, అవసరాన్ని బట్టి కొంత మార్చుకోవటము, ఇలాంటివన్నీ అవసరమవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు దట్ ఈస్ వాట్ వి కాల్ ఆర్ట్. సో బిహేవియరల్ ఫైనాన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సైన్స్ దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ అప్లికేషన్ అవసరం లేకుండా సైన్స్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయగలుగుతాం అనుకుంటే పొరపాటే. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ బేస్ ఇన్ బిహేవియరల్ ఫైనాన్స్, యూ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు అప్లై దట్ నాలెడ్జ్ ఇన్ ఏ మేనర్ దట్ విల్ హెల్ప్ హ్యాండ్లింగ్ ఈచ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌లో అనామలీస్ అనేవి మనకి ఆహ్, ఆహ్, కనబడుతున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క క్రైసిస్‌ని మనము మేనేజ్ చేయటంలో బిహేవియరల్ ఫైనాన్స్‌లో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్‌ని ఒక్కో రకంగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో, నో డౌట్ బిహేవియరల్ ఫైనాన్స్ ఈజ్ బోత్ ఎ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్ ఆర్ట్. అమ్మ, అందరికి అర్థమైందా నేచర్ ఆఫ్ బిహేవియరల్ ఫైనాన్స్? రైట్. నౌ వి విల్ డిస్కస్ సెర్టైన్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ బిహేవియరల్ ఫైనాన్స్. అంటే బిహేవియరల్ ఫైనాన్స్‌లో మనం కమ్ అక్రాస్ అయ్యేటటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే, ఒకటి, ద ఫస్ట్ ఫ్యూ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దట్ ఈస్ క్లియర్ టు అస్ ఈస్ దట్ హియర్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ ద సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ what we call a lifeless subject, I mean object, but not a human being. But I am keep telling you the term market is a inclusive concept where it includes shareholders on one side, company managers on the other side, and fund managers on the other side. Therefore collectively the participants in the market will make the stock markets. Therefore psychology of all those people, we collectively call it as a psychology of stock markets. So here
మనకి మార్కెట్స్ కనుక ఎఫిషియంట్ అయ్యుంటే, మార్కెట్స్‌లో ఇన్వెస్టర్స్ అందరూ కూడా సేమ్ రేషనాలిటీతో ఉంటే, మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి మనం ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ద ఏజెంట్స్‌ని అర్థం చేసేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్‌గా సైకాలజీని స్టడీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. మనకు చూసేదేంటంటే, మార్కెట్‌లో ప్రతి వ్యక్తి కూడా తన సొంత తెలివితేటలు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని వలన ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ది మూవ్‌మెంట్ ఇన్ ద మార్కెట్. మీరు ఏదైతే గ్రాఫ్‌లు గీస్తున్నారో వాటిల్లోంచి ఏ మీనింగు రాదు. బికాజ్ పీపుల్ అంతా కూడా సేమ్ రేషనాలిటీని ఉపయోగించటం లేదు. సమ్ పీపుల్ హాస్ డిఫరెంట్ మీనింగ్ ఫర్ లాస్ అండ్ సమ్ పీపుల్ హావ్ డిఫరెంట్ మీనింగ్ ఫర్ రిస్క్. అందరూ ఒకే విధమైన రిస్క్ తీసుకుంటారు. అందరూ నష్టాలను ఒకలాగే చూస్తారనుకుంటే పొరపాటు. Therefore, it is not possible to understand the stock market without the application of psychological factors into the and understanding the psychological behaviors. Thus, agents అంటాం మనం వీళ్ళందరినీ కూడా షేర్ హోల్డర్స్‌ని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌ని, ఫండ్ మేనేజర్స్‌ని అండ్ ఆల్ అదర్ పీపుల్ హూ ఆర్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కనెక్టెడ్ విత్ మార్కెట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సింపుల్‌గా ఏజెంట్స్ లేదా ఎఫ్ఎంపీస్ ఫైనాన్షియల్ మార్కెట్ పార్టిసిపెంట్స్‌గా చెప్తా ఉంటాం. సో, బిహేవియరల్ ఫైనాన్స్ డెఫినెట్‌లీ మైక్రో బిహేవియరల్ ఫైనాన్స్, మాక్రో బిహేవియరల్ ఫైనాన్స్. మైక్రోలో ఇన్వెస్టర్స్ ఒక్కళ్ళనే చూస్తాం. మాక్రోలోకొచ్చేటప్పటికి ఫండ్ మేనేజర్స్ అట్లాగే మనకి వాట్ ఐ సే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీస్ ఇట్లాగా హై లెవెల్‌లో స్టాక్ మార్కెట్‌ని ఎఫెక్ట్ చేయగలిగే అందరి సైకాలజీని కూడా మనం మాక్రో బిహేవియరల్ ఫైనాన్స్‌లో స్టడీ చేస్తాం. ఇన్వెస్టర్స్‌ని ఇండివిడ్యువల్‌గా చూసినప్పుడు వి కాల్ ఇట్ యాస్ మైక్రో బిహేవియరల్ ఫైనాన్స్. Thus, behavioral finance comes in two parts. One is micro behavioral finance, the other one is macro behavioral finance. This is the first characteristic feature. Behavioral finance consists of study of psychology of the markets. So please try to understand that study of the market means study of the psychology of micro participants and macro participants. The second characteristic feature or salient feature is role of biases. Here the terms like biases and heuristics is to be understood. What actually happens if you take the case of an investor, who is trying to make ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతిసారినమ్మ ప్రతి ఇన్వెస్టర్‌కి కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఈస్ ద బేసిస్ అపాన్ విచ్ డెసిషన్స్ ఆర్ టేకెన్. అవునా కాదా? హూ ఇట్ ఈస్? అదే నాతో మాట్లాడేది ఎవరు? ప్రసాద్. గుడ్. వాట్ అబౌట్ ద రిమైనింగ్ స్టూడెంట్స్? ఆర్ యూ ఏబుల్ టు గెట్ మై వాయిస్ క్లియర్‌లీ? ప్రసాద్, ఐ థింక్ యూ మే బి హావింగ్ నెట్వర్క్ ఇష్యూ. కొంచెం నెట్ బావున్న చోటకి రా నాన్న. అది. యాహ్! బయాసెస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడొస్తుంది అంటే, హ్యూరిస్టిక్స్ అండ్ బయాసెస్ బోత్ 2 ఒకటిగానే అర్థం చేసుకోవచ్చు ఫర్ ద టైమ్ బీయింగ్. ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ ఏమి అవసరం లేదు. వి కాల్ దెమ్ యాస్ హ్యూరిస్టిక్స్ అండ్ బయాసెస్. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, ఇన్ఫర్మేషన్ అనేది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. క్వాంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా పరిశీలించలేక ఒకేళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవైలబిలిటీ అయినా కానీ, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకొని డెసిషన్ మేకింగ్‌కి తీసుకెళ్ళడానికి కావాల్సిన నాలెడ్జ్ లేకపోవటం వలన, ఇంకా సమ్ అదర్ రీజన్స్ ఏవైతే వాటి వలన, వాళ్ళు షార్ట్ కట్స్‌ని ఉపయోగించడం నేర్చుకుంటారు. మెంటల్ ఎబిలిటీ టు ప్రాసెస్, దట్ ఈస్ మైండ్స్ ఎబిలిటీ టు మేక్ ప్రాసెస్ విల్ బి లిమిటెడ్ అనమాట. ఆ లిమిటెడ్‌లో ఏమవుతుందంటే, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి సైకాలజీలో చెప్పబడిన కొన్ని రకాల బయాసెస్‌కు లోనవుతారు. ఆ బయాసెస్ అనొచ్చు వాటిని, లేదా హ్యూరిస్టిక్స్ అనొచ్చు.
బిహేవియరల్ ఫైనాన్స్‌లో మనం ఐడెంటిఫై చేసే మరో గొప్ప లక్షణము లేకపోతే క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అడిగినప్పుడు మీరు అప్లికేషన్ ఆఫ్ బయాసెస్ అండ్ హ్యూరిస్టిక్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్. ఇన్వెస్ట్‌మెంట్స్ అనే ప్రాసెస్‌ని చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ లేదా మార్కెట్ పార్టిసిపెంట్స్, అదర్స్, ఏజెంట్స్ ఎవరైతే మనకి మార్కెట్‌లో ఉంటారో వీళ్ళందరూ కూడా షార్ట్ కట్స్‌ని బేస్ అవుతారు. ఆ షార్ట్ కట్స్ మీద బేస్ అవ్వటాన్నే బయాస్ ఆర్ బయాసెస్ అంటాం. ఈ బయాసెస్ వాట్ కైండ్స్ ఆఫ్ బయాసెస్ ఉంటాయో ఒక లిస్ట్ మొత్తం జాగ్రత్తగా మనం చెప్పుకుంటాం. ఫర్ ద టైమ్ బీయింగ్ మీకు బయాసెస్ అంటే యూజ్ ఆఫ్ షార్ట్ కట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా అందరికీ కూడా? రైట్. So there's another characteristics of behavioral finance is that salient feature of behavioral finance is that there is a role of biases. We see that investors quite frequently depend on biases and take the irrational decisions rather than using the total process. And I said heuristics and biases are of one and same, and but any type of difference between them, small difference, we will understand it in the later classes, no problem. Now let us come to the fourth and fifth characteristics: vulnerability and hedging strategies. Vulnerability implies that individual investors who are there as a participants in the capital market, in the absence of behavioral finance, they have no other chance than to go with the market. And మార్కెట్లో ఇర్రేషనల్ ఇన్వెస్టర్స్ ఎటుపోతా ఉంటే రేషనల్ ఇన్వెస్టర్ కూడా అటే పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బికాస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బిహేవియరల్ ఫైనాన్స్ యు ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది బిహేవియరల్ అట్రిబ్యూట్స్ అన్నమాట. ఎప్పుడైతే మనకు బిహేవియరల్ ఫైనాన్స్ నాలెడ్జ్ మన మైండ్‌లో ఉంటుందో, యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ whether the market is unnecessarily overreacting or overaction or some other uh, things are happening which is taking the market away from the fundamentals. అది అర్థం చేసుకోవటం అనేది మనకి బిహేవియరల్ ఫైనాన్స్ లేకుండా సాధ్యం కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. స్టాండర్డ్ ఫైనాన్స్ కెనాట్ గివ్ దట్ ఎక్స్ట్రా నాలెడ్జ్. దస్ ఎవరైతే ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ ఉంటారో క్యాపిటల్ మార్కెట్లో వాళ్ళని రక్షించాలంటే వన్ అండ్ ఓన్లీ వే బిహేవియరల్ ఫైనాన్స్ ద్వారా వచ్చిన అండర్స్టాండింగ్ని వాళ్ళు పెంచుకోవటం ద్వారా మాత్రమే ఆ ఓవర్ యాక్టింగ్ బిహేవియర్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ రకంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు. సో వల్నరబుల్ నేచర్ ఆఫ్ ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ can be safeguarded only through behavioral finance. Only those informed of the behavioral issues, then only they can take correct decision making. హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీ అందరికీ తెలుసు. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి తీసుకునే కొన్ని రకాల స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హెడ్జింగ్ స్ట్రాటజీస్, దట్ మీన్స్ రిస్క్ మినిమైజింగ్ స్ట్రాటజీస్. సో ఒక ఫినాన్షియల్ ఇంజనీర్ అనేవాడు తాను వివిధ రకాల స్ట్రాటజీస్ని డెవలప్ చేసినప్పుడు బిహేవియరల్ సైన్స్ అండ్ బిహేవియరల్ ఫైనాన్స్ యొక్క హెల్ప్ తన దగ్గర ఉంటే దెన్ డెఫినెట్లీ హీ విల్ బి టేకింగ్ సచ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ that can safeguard the investors at least from certain normal and repetitive biases. ఎందుకంటే కొన్ని బయాసెస్ మనం పూర్వం ఐడెంటిఫై చేసి మార్కెట్లో ఆ బిహేవియర్ని అర్థం చేసుకున్నాం కాబట్టి అదే బయాస్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు విచ్ ఈజ్ ఆఫ్ నార్మల్ మీన్స్ విచ్ ఈజ్ నాట్ అబ్నార్మల్, అలాంటి బయాసెస్ నుంచి ఫినాన్షియల్ ఇంజనీర్స్ కెన్ డెవలప్ సూటబుల్ స్ట్రాటజీస్ to or they can even develop financial instruments which can help investors from such biases అన్నమాట. So thus behavioral finance on overall basis can be having five types of uh, uh, features. One of such features includes there will be a study on psychology of the stock markets. There will definitely be role of biases and heuristics and biases. Vulnerability of individuals can be safeguarded only through use of behavioral finance. The last one, development of new strategies to safeguard the individual investors or group of investors by financial engineers is possible only on observation of normal tendencies and biases in the market by these financial engineers who come with new strategies and financial instruments that can help safeguard the investors at least from normal and certain repetitive
biases in the market. That is why we say that scope of behavioral finance is limited to two things. One is understanding the reasons for irrational behavior. The second one, continue the study of finance from where it was left over in the assumptions of rationality. అంటే మనం స్టాండర్డ్ ఫైనాన్స్ రేషనాలిటీని ఎజ్యూమ్ చేసుకుంది కదమ్మా, అలాగే ఎఫిషియెంట్ మార్కెట్ కండిషన్స్ని ఎజ్యూమ్ చేసుకుంది. బట్ నిజానికి మనకి అలా ఉండటం లేదు. ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ రేషనల్, దేర్ ఫోర్ మార్కెట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఎఫిషియంట్. దెన్ మరి అలాంటప్పుడు మనము ఫైనాన్స్, స్టాండర్డ్ ఫైనాన్స్ సరిపోదు కదా మనకి. సో స్కోప్ ఆఫ్ స్టాండర్డ్ ఫైనాన్స్ని పెంచడానికి మనకి బిహేవియరల్ ఫైనాన్స్ అనేది వచ్చిందని చెప్పుకుంటాం. సో లైక్ దట్ the collective of point 1 and point 2 wants to tell you that behavioral finance is not going to be an alternative to the standard finance, but it is a continuation to the existing standard finance, and it will help you make decisions much better than stand alone standard finance. స్టాండర్డ్ ఫైనాన్స్ ఒక్కదాన్ని నమ్ముకుంటే మనం తీసుకోగలిగే నిర్ణయం కన్నా బిహేవియరల్ ఫైనాన్స్ ను కూడా తెలుసుకుని తద్వారా చేసే డెసిషన్ మేకింగ్ మరింత పర్ఫెక్ట్ గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో today we will try to conclude our session by discussing this particular topic, investment decision cycle. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ సైకిల్ వింటున్నారా అందరూ కూడా? గుడ్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్. అందరూ ఎలర్ట్గానే ఉన్నారు కదా అంటున్నాను. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్? ఆర్ యూ ఏబుల్ టు సీ ద డయాగ్రామ్? రైట్. ప్రసాద్, నువ్వు మైక్ ఆన్లో ఉంచు. షేర్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసావా ప్రసాద్? చేస్తావా రేపు కానీ ఎల్లుండి కానీ? వై? No, that cannot be an objective of investment. One of the objectives of investment is earning. సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్, నేర్చుకోవడానికి ఎవరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళరు కదా. మరి ఎర్నింగ్స్ కోసమే అయితే ఇన్వెస్ట్ చేస్తావా? స్పీడ్గా ఎంత? 1 lakh or 10 lakh or 1 crore? అదేనమ్మా నేను ఇచ్చిన ఆప్షన్స్. పవన్ చెప్పు. నాకు వినపడుతుంది.